బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, నేను మీ శివాలాలం. బిగ్ బాస్ డే 3 ప్రోమో 2 కూడా వచ్చేసింది. ఈ ప్రోమోలో మొత్తం అంటే నాకు అంతగా కొన్ని పాయింట్స్ అర్థం కాలేదు, కానీ వచ్చినంత వరకు మనం డిస్కస్ చేసుకుందాం. అలాగే ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆయన కొన్ని మంచి పాయింట్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. అది కాకుండా ఈవినింగ్ ఒక మంచి డిస్కషన్ కూడా జరిగింది. బిగ్ బాస్ ఒక క్లాస్ అని ఒకటి తీసుకొచ్చింది. అదేంటంటే ఇప్పుడు 3 చీఫ్లు ఉన్నారు కదా, చీఫ్ల్లోకి వీళ్ళు వెళ్ళొచ్చు అనమాట. అంటే దగ్గరలో ఉన్నారు శేఖర్ భాష, బేబక్క వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు సోనీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ టీంలోకి వెళ్ళొచ్చు. దాని గురించి కూడా అది చాలా మైండ్ గేమ్గా, చాలా బాగా మైండ్ గేమ్ యూజ్ చేశారు ఇక్కడ ఎవరు, సోనీ కానీ నిఖిల్ కానీ. సో దాని గురించి కూడా మనం ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. అసలు ఎవరు మైండ్ సెట్ అండ్ ఎంత మైండెడ్గా ఆడుతున్నారు అనేది దాని గురించి కూడా మనం మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ ప్రోమోలోకి వచ్చేస్తే, ప్రోమో గురించి మాట్లాడుకుంటే, పృథ్వీరాజ్ వచ్చేసి బేబక్ని, నాగమణికంఠని నామినేట్ చేశాడు. బేబక్ని ఆల్మోస్ట్ అందరూ ఒకే పాయింట్ మీద నామినేట్ చేస్తున్నారు, ఆ ఫుడ్ అనేసి. సో దాని మీద సేమ్ యాజ్ యూజువల్గా దాని మీదే నామినేట్ చేశాడు. సో డిఫెండ్ కూడా చేసుకుంది. ఎందుకు ఎట్లా అనేసి, నా గేమ్ ఎట్లా ఉన్నాను, నేను ఇలా ఉన్నాను కాబట్టి నేను బిగ్ బాస్కి వచ్చాను, నేను బయట ఎట్లా ఉన్నాను ఇక్కడ అలాగే ఉన్నాను. సో అది మీకు నచ్చకపోతే మీ ప్రాబ్లం ఉంటే ఆమె డిఫెండ్ కూడా చేసుకుంది. నాగమణికంట పాపం మనం మాట్లాడుకుంటే పాపం అతని గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. సో మీరు కూడా కొద్దిగా ఆలోచించండి. నాగమణికంట ఒకసారి ఆలోచించండి. అతను ఓకే, మనం ఈ వీక్ వరకు టైం ఇద్దాం. అతను పాస్ట్ గురించి చెప్తున్నాడు, అతని గురించి చెప్పి చేస్తున్నారు, కొద్దిగా జనాల్లో పంపిద్దాం. ఎంత కష్టపడి వచ్చాడో ఏదో చేసి చెప్పుకోవడం ట్రై చేస్తున్నాడో ఒకసారి మీరు కూడా ఆలోచించండి. సో వాళ్ళు కూడా అది వాళ్ళకి నచ్చట్లేదు, హౌస్ మేట్స్ కాబట్టి వాళ్ళకి నచ్చట్లేదు. మేము కూడా అలానే వచ్చాం కదా, మేము ఎందుకు చెప్పుకోవట్లేదు అన్నట్టుగా వాళ్ళు కూడా చూస్తున్నారు. అదే పాయింట్లో నాగమణికంటని పృథ్వీరాజ్ నామినేట్ చేశాడు. ఓం వచ్చేసి బేబాక్ని నామినేట్ చేశాడు. అభయ్ నవీన్ సోనీని నామినేట్ చేశాడు. సోనీ ఎందుకంటే తెలుసుగా మేము కొద్దిగా ఫైర్ క్యాండిడేట్, మామూలుగా ఇచ్చిన ప్రతి పాయింట్ని కూడా బయటికి లాగుతుంది. ఒకప్పటి బిందు ఆమె ఎట్లా అయితే ప్రతి పాయింట్ని బయటికి లాగేసి ఒక్కొక్కడి మీద ఉతికారేసేదో అట్లానే ముతికారేస్తుంది. సో ఆమె కొద్దిగా అందరికీ నచ్చదు కాబట్టి ఆమెను అభినవ్ నామినేట్ చేశాడు. సరే, అయిపోయిన తర్వాత కొన్ని జరిగినాయి అనమాట. ఆ డే ప్రాసెస్లో మార్నింగ్ లేచారు, మంచిగా ఎంజాయ్ చేశారు, గేమ్స్ ఆడారు. ఈరోజు మొత్తం కొద్దిగా ఫన్నీగా జరిగింది. ఎప్పుడంటే లంచ్ టైంలో ఒకసారి కుకింగ్ విషయంలో మటన్ కర్రీ వండుకునేటప్పుడు కొద్దిగా క్లాష్ వచ్చినాయి. ఆ కుకింగ్లో బేబాక్ ఉంది, తర్వాత నేను కూడా ఆల్రెడీ మార్నింగ్ సీత కుక్ చేసింది కాబట్టి తను వద్దని చెప్పేసి పక్కన పెట్టడం. సో ఈమె అట్లా మన అభయ్ నవీన్ ఇన్వాల్వ్ అవ్వడం, మటన్ కర్రీలు చేసే దగ్గర ఇన్వాల్వ్ అవ్వడం. సో చిన్న క్లాషెస్ వచ్చినాయి. దాని గురించి పెద్ద క్లాష్ అంటే మరీ మాట్లాడుకునే అంత కాదు, కానీ 2 కర్రీలు అని క్లాషెస్ అయితే వచ్చినాయి. శేఖర్ భాష రివర్స్ సైక్లింగ్ గేమ్ అని ఒక పిచ్చి కామెడీ కూడా వదిలాడు అక్కడ. అంటే శేఖర్ భాష నేను అతను అనడం కూడా ఎంత కామెడీగా అంటున్నాడంటే, రివర్స్ సైక్లింగ్ గేమ్ నేను ఆడుతున్నాను అని చెప్పేసి అన్నాడు అనమాట. రివర్స్ సైక్లింగ్ గేమ్ ఏంటా అంటే, అప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు రివర్స్లో పడిపోయాడంట, అందుకని రివర్స్ సైక్లింగ్ గేమ్ ఆడుతున్నాడంట. అది కొద్దిగా ఫన్నీగా అనిపించింది. సో మీకు ఎట్లా అనిపించిందో కాస్త కామెంట్లో చేయండి, ఒకవేళ అది చూసి ఉంటే కనుక. తర్వాత వచ్చేసి నిఖిల్ది హారం ఇస్తారు కదా 3 చీఫ్లకి. ఆ నిఖిల్ హారం ఒకరు కాజేశారనమాట. ఐ మీన్ దొంగతనం చేశారు. దొంగతనం చేస్తే ఎత్తుకుంటున్నాడు మొత్తం హౌస్ అంతా, ఎక్కడ పోయిందని. అప్పుడు వీళ్ళు ఫన్నీగా బేబక్క సీత వాళ్ళు ఏం చేశారు, ఫన్నీగా దొబ్బేసేసి ఆట పట్టిస్తున్నారు. నాకు తెలీదు, మాకు ఎక్కడ ఉందో మీకు ఎత్తుక్కో అనేసి కొద్దిగా ఆట పట్టిస్తూ ఉంటే, తర్వాత ఫైనల్గా సోనీని సీత కొద్దిగా కన్వర్జేషన్ చేసి ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు. ఫన్నీగానే జరిగింది ఈ రోజు అంతా. పూల దగ్గర కూర్చొని ఫన్నీగా మాట్లాడుకుంటుంటే, ఇంకా అప్పుడు మాట వచ్చి నిఖిల్కి తెలిసిపోయింది సీత దగ్గర ఉందని. సీత దగ్గరకు వచ్చి ఎట్లా అడిగితే, సరే నా దగ్గర లేదు, ఫస్ట్ నా దగ్గర లేదు అంటది. సరే, తర్వాత అలా బతిమలాడుతూ ఉంటే చెప్పేస్తుంది అనమాట, నా దగ్గర ఉంది, నాకు మంచి కాఫీ పెట్టి తీసుకొస్తే నీకు నేను ఇస్తా అంటాడు. సరే ముందు నాకు హారం ఇచ్చేస్తే తర్వాత నేను నీకు కాఫీ ఇస్తా అంటది. తను ఏమొచ్చి అలా ఒప్పుకోడు, సీత అలా ఒప్పుకోదు. నువ్వు నాకు ముందు కాఫీ తీసుకురా, అప్పుడు నీకు హారం ఇస్తాను, నాకు తర్వాత కాఫీ తీసుకొచ్చేస్తాడు. తర్వాత ఇచ్చుకొచ్చిన తర్వాత నువ్వు ప్రతిరోజు నాకు ఇలాగే కాఫీ చేసేవాళ్ళు, అప్పుడే నీకు హారం ఇస్తా అంటే అలా చెప్పేసి అంటాడు. తర్వాత నాకు కూడా ఎప్పటికప్పుడు దొరుకుతావు అని నిఖిల్ అంటాడు. ఇప్పుడు నిఖిల్ కూడా ఫన్నీగానే అంటాడు. సీత కూడా ఫన్నీగానే అంటది, అప్పుడు ఎప్పుడో దొరుకుతాయి, నేను ఇప్పుడు ఎంజాయ్ చేయడం మానేస్తావు, ఇప్పుడు ఫన్నీగా ఉంటాయి, ఎప్పుడో గేమ్ అయ్యేది ఎప్పుడన్నా అవుతుంది, ఎప్పుడన్నా మనం కొట్టుకోవాల్సి వస్తుంది, ఐ మీన్ ఎప్పుడన్నా మనం ఇలా కొట్లాడుకోవాల్సి వస్తుంటుంది, ఇప్పుడు ఉందాం, ఇప్పుడు ఈ టైంలో ఫన్నీగానే ఉందాం అన్నట్టు చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే జనరల్గా టాస్క్లో వచ్చి ఏ ఒక్కరికి కూడా పడదు, ఎంత క్లోజ్ ఉన్నా సరే ఒక పాయింట్లో గొడవలు వస్తాయి.
సో గొడవలు వస్తే ముందే ఆలోచించుకొని ఇప్పుడు మణికంఠలాగా ముందే వీళ్ళ మధ్యన గొడవలు వచ్చేస్తాయని ముందే అతని గురించి తెలిసేసుకొని వీళ్ళు గొడవ పెట్టేసుకుందాం అన్నంత ఇదే అవసరం లేదు. సో సీత అయితే నిజంగా చాలా బాగా ఆడుతుంది ఈ విషయంలో. సో ఎప్పుడో గొడవలు వస్తాయని ఇప్పుడు వరకు ఎందుకు మనం గొడవ పట్టుకోవడం, ఫన్నీగా ఈ టైం వరకు ఫన్నీగా ఉంటాం, నీ టైం వచ్చినప్పుడు నువ్వు నన్ను ఆడుకో అంటాడు. సో అది ఫన్నీగా అనిపించింది. నీ టైం వచ్చినప్పుడు ఎలాగ నన్ను ఆడుకుంటావు, అందుకే నేను ముందే ఆడేసుకుంటున్నాను అనేసి ఫన్నీగా అంటది. అది చాలా ఓకే, బాగుంది. సో దాని గురించి మీకు ఏమనిపించిందో కాస్త కామెంట్ చేయండి. తర్వాత కొద్దిగా డిస్కషన్లు వస్తాయన్నమాట అందరిలో. అంటే ఇప్పుడు ఆల్రెడీ 3 days అయింది కదా, వీళ్ళు 3 days కదా అవుతుంది వెళ్ళి. 3 daysలో అసలు మైండ్ బ్లోయింగ్ తెలుసా, ఈ 3 daysలో గేమ్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు వీళ్ళందరూ. అంటే సీనియర్ అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు హౌస్లో ఉన్నప్పుడు కూడా 3 daysలోనే ఒక బిగ్ బాస్ షోకి ఇంత రీచ్ లేదు. అలాంటిది అదే ఐ మీన్ నార్మల్గా ఉన్నోళ్ళు పెద్ద సెలబ్రిటీలు కూడా కాదు, నాకైతే ఈవెన్ ఎవరో 2-3 తెలుసు అంతే, అంతకు మించి కూడా అది తెలుసు అంతే, వాళ్ళ గురించి కూడా పెద్దగా తెలీదు. అలాంటప్పుడు అలాంటి సిచ్యువేషన్లో కూడా బిగ్ బాస్ని ఒక లెవెల్ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడైతే చాలా ఎక్కువ మంది చూస్తున్నారు బిగ్ బాస్ని, ఆ స్టేజ్కి తీసుకొచ్చేసారు. అసలు చెప్పుకోవచ్చు దీని గురించి మనం అందరం. తర్వాత కొంతమంది డిస్కషన్ ఆడుకుంటారు, మనం ముందు చెప్పుకున్నాం కదా. ఎట్లా మాట్లాడుకుంటారంటే బయట మనం ట్రోల్ అవుతామేమో, అంటే ఆల్రెడీ వాళ్ళ థర్డ్ ప్రాసెస్లో ఉంటుంది కదా, వాళ్ళకి తెలుసు లాస్ట్ సీజన్లో కూడా ఎట్లా ఉందో. ముందు హౌస్లోకి వచ్చేసిన తర్వాత 2-3 రోజులకే ట్రోల్ స్టార్ట్ అయిపోతాయి. ఒక్క పాయింట్లో ఇప్పుడు మనం ఆల్రెడీ మన విష్ణుప్రియ చూస్తున్నాం, ఆమె ఏదన్నా పక్క వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటే ఫన్నీగా డ్యాన్స్లు వేసుకుంటూ ఉంటుంది. సో అట్లా అనమాట, అవి ఆమె ట్రోల్ అవుతుంది, మీరు చూసే ఉండి ఉంటారా, ఫన్నీగానే ట్రోల్ అవుతుంది. సో అట్లా వీళ్ళు అక్కడ ఊహించేసుకుంటున్నారు అనమాట, మేము ట్రోల్ అవుతున్నామేమో నాగమణికంట కానీ సోనీ కానీ ఇంకా నెక్స్ట్ వీళ్ళందరూ కొద్దిగా ఊహించేసుకుంటున్నారు ట్రోల్ అవుతాయేమని. సో ఆ డిస్కషన్లు వచ్చినాయి, ట్రోల్ అయ్యేది ఎలాగ అవుతాం, మంచిగా అదేదో జెన్యున్గా ఉండిపోదాం అని కొద్దిగా డిస్కషన్లు జరిగినాయి. అది ఫన్నీగా అనిపించింది. తర్వాత మధ్యలో కొద్దిగా ఇమిటేషన్స్ కూడా జరిగినాయి అనమాట. ఎట్లా అంటే ఆ కంటెస్టెంట్ ఎలా ఆడాడు టాస్క్లో కానీ అలా ఇమిటేషన్స్ ఆల్మోస్ట్ మన ఫ్రెండ్స్లో మన సర్కిల్లోనూ కూడా ఎవడన్నా అలా చేసి ఇమిటేట్ చేసుకుంటాం కదా ఫన్నీగా, అట్లానే వీళ్ళు ఇమిటేషన్ కూడా చేసుకున్నారు. అభయ్ నవీన్ సేమ్ ఇందాకలాగే సీత ఫన్నీగా మొత్తం అందరినీ గెలికేస్తుంది అనమాట. ఏ పాయింట్లో ఒక్క కుకింగ్ విషయంలో తప్ప కిచెన్ విషయంలో ఆమె కిచెన్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి బేబక్తో గొడవ పెట్టుకుంటుంది. కానీ గొడవ పెట్టుకోవడం ఇన్ ద సెన్స్ నిఖిల్తో వాళ్ళతో గొడవ పెట్టుకోవడం ఇన్ ద సెన్స్ ఆమె కిచెన్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటుంది ఎక్కువ తప్ప, రిమైనింగ్ అంతట్లో కూడా ఆమె ఆ టైంలో ఎలా ఉండాలనుకుంటుందో అలానే ఉంటుంది ఫన్నీగా. గొడవలు అయితే ముందుకి ఈ టైంలోనే హ్యాపీగా ఉండాలి, వీళ్ళతో సరదాగా ఉండాలి అన్నట్టుగా వెళ్ళిపోతుంది. ఓకే, బాగుంది అది. మణికంఠ పాపం చూసాం కదా, బ్యాక్ టు బ్యాక్ నామినేషన్స్లో అతను ఉన్నాడు. సో అందువల్ల అతనికి మోటివేట్ చేస్తానన్నమాట సోనిక. ఏమంటుంది, ఐ మీన్ నీకు తెలుసు, నువ్వు ఆల్రెడీ బయట నుంచి చూసి వచ్చావు, ఆల్రెడీ ఎలా ఉండాలనుకుంటున్నావు నీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నీ ఫ్లోలో నువ్వు వెళ్ళిపో, ఒకళ్ళ గురించి నువ్వు ఆలోచించక మోటివేట్ అవుతూ ఉన్నావు. నీకు నువ్వే నిన్న ఎట్లా ఉన్నావో ఈరోజు కొద్దిగా బెటర్ అవ్వు, రేపు కొద్దిగా బెటర్ అవ్వు, నీకే తెలుస్తూ ఉంటుంది ఏ ప్లేయర్ని ఎట్లా ఆడాలో అని మోటివేట్ చేస్తూ ఉంటుంది. మణికంఠ కూడా అంటాడు, నేను ఎప్పటికప్పుడే నా గేమ్ని నేను ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉంటున్నా, నా థర్డ్ ప్రాసెస్ నేను ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉంటున్నా, కాకపోతే నా మైండ్ సెట్ వాళ్ళకి అర్థం కావట్లేదు, నేను ఎలా ఉండాలనుకుంటున్నానో అలా నాకు నచ్చినట్టుగా ఉంటున్నా, బట్ వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళ ప్రాబ్లం అంటుంది. సో ఆ ప్రాబ్లమే వీళ్ళందరికీ వచ్చినట్టు ఉంది, అందుకే అందరూ నామినేట్ చేస్తున్నారు. కాకపోతే చాలా బాగా మోటివేట్ చేశారు. ఎవరు, సోనిక మోటివేట్ చేసింది, తర్వాత ఓం మోటివేట్ చేశాడు. ఇఫ్ నీకు ఏదైనా ప్రాబ్లంగా ఉంటే నా దగ్గరికి రా, మనం ఒకసారి మాట్లాడుకుందాం, నువ్వు ఎక్కడన్నా డిమోటివేట్ అవుతున్నావు అనిపిస్తే నా దగ్గర రా, మనం డిస్కస్ చేద్దాం, నువ్వు ఏ పాయింట్లో డిమోటివేట్ అవుతున్నావు ఆ పాయింట్ గురించి మాట్లాడదాం అని అతనికి ఇంకొకటి అతని ప్లస్లన్నీ వీళ్ళు గుర్తు చేశారనమాట. నీలో ఈ స్టామినా ఉంది, ఈ స్ట్రెంగ్త్ ఉంది, నువ్వు ఇంతమందిని కూడా నువ్వు ధైర్యంగా మాట్లాడగలిగే స్ట్రెంగ్త్ ఉంది అని మోటివేట్ చేయడం వల్ల అట్లా చేయడం కూడా మంచిదే. ఎందుకంటే ఆ కంటెస్టెంట్ కొద్దిగా స్ట్రాంగ్ కంటెస్టెంటే, కొద్దిగా ఉంటే బెస్ట్. మనకంట స్టార్టింగ్ కొద్ది రోజులు అయితే మనం టైం ఇవ్వాలి అతనికి, స్టార్టింగ్ కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ అవ్వడం ఇన్ ద సెన్స్ ఏంటంటే అతను భావోద్వేగాన్ని బయట పెట్టేసుకుంటున్నాడు. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ నామినేషన్స్, స్టార్టింగ్ రోజే నామినేషన్ అంటే బయటకు పంపిద్దామని చూశారు. సో అట్లా మనం కూడా కొద్దిగా టైం ఇవ్వాలి అతనికి. సో అతనికి కూడా మన వాళ్ళందరూ మోటివేట్ చేశారు, అతనిలో ఉన్న పాజిటివ్నెస్లన్నీ బయటికి తీసుకొచ్చి చెప్పడం జరిగింది. అతనికి మంచిది అనిపించింది. ఇతను మామూలుడు కాదు, మణికంఠ కూడా ఎవరిని తక్కువ అంచనా వేయకుండా ప్రతిదీ గేమ్లోనే చూస్తున్నాడు. ఇంకొక అదే దరిద్రం, తలనొప్పి. మణికంఠ మనిషిని మనిషిలా చూడట్లే, మనిషిని కూడా గేమ్లోనే చూస్తున్నాడు. ఇది ఒక్కటే వచ్చింది తలనొప్పి.
హౌస్లోకి ఎంటర్ అయింది మొదలు మేబీ ఎక్కువ ఎపిసోడ్లు చూస్తాడేమో, సీజన్ ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా అన్ని చూసినట్టున్నాడు. ఎక్కువ గేమ్ చేసిన ఇదే పరిస్థితి. నాకు గేమ్ చూడాల్సిన పని లేదు, జెన్యున్గా ఉంటే చాలని నా ఒపీనియన్. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంటాడు, బయటకు వచ్చేస్తారు. జనాలకు ఆ జెన్యూనిటీ నచ్చిందంటే చివరి దాకా కంటిన్యూ చేస్తారు, ఓట్లేసేది వీళ్ళే కదా. సో నాకు అది అనిపించింది. ఎక్కువ గేమ్లు చూడడం వల్ల మనోడు ఇంకా అంత గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారు. ఒకవేళ అలా చూడడం వల్ల ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, అది మంచి చెప్పినా సరే గేమ్ పాయింట్లో చెప్తున్నాడేమో, ఈడు పోనీ తిందాం రా అని పిలిచినా సరే గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ పిలుస్తున్నాడేమో, ఏమో ఉంటారో అక్కడ గొడవ ఆల్రెడీ క్రియేట్ అవ్వడానికి రెడీగా ఉందేమో అన్న పాయింట్ మనకు ఆటోమేటిక్గా మైండ్లో జనరేట్ అయిపోతూ ఉంటాయి. అది చాలా డేంజర్. అది ఎవరెవరు తెలుసా? సోనికాకి, మణికంఠకి, వీళ్ళిద్దరికి మెయిన్ డేంజర్ అది. ఈమె కూడా అట్లానే. ఈమె కొద్దిగా పర్వాలేదు, బ్యాలెన్సింగ్గా ఉంటుంది. బట్ మెయిన్ మణికంఠ ఇంకొద్దిగా ఇంప్రూవ్ అవ్వాలి. బట్ చూద్దాం ముందుకి. సో ఆల్రెడీ 3 చీఫ్లు ఉన్నారు కదా. బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, ఆ 3 చీఫ్లని మీరు ఎంచుకోవాలి అని చెప్పేసి అన్నాడు. అంటే ఎవరెవరిని డేంజర్ జోన్లో చీఫ్ కావాల్సిన వాళ్ళు కాకుండా ఉండిపోయారు కదా. ఎవరు? బేబక్క, శేఖర్ భాష, నబీల్ వాళ్ళ 3కి ఒక ఆఫర్ ఇచ్చాడనమాట. వాళ్ళు ఎవరు కలితే వాళ్ళు గెలిపోవచ్చు, అంటే ఎవరికి నచ్చితే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అసలు ఇది మైండ్ గేమ్. అంటే ఇప్పుడు క్లియర్గా చెప్తా వినండి జాగ్రత్తగా. మీకు ఏమనిపించిందో కంపల్సరీగా కామెంట్ చేయండి. అసలు ఎవరు? నిఖిల్, యష్మి, నైనిక వాళ్ళ 3 చీఫ్ కదా. అయితే ఎవడన్నా సరే గేమ్ పర్పస్లో చూసుకుంటే మనం ఒక మెటీరియల్ హైలో ఉండాలనుకుంటాం. ఎవరన్నా, నేను ఇప్పుడు ఉన్నాను అనుకో, నా టీం నేను ఎవరన్నా ఆ గ్రూప్ మెంబర్స్లో తీసుకోవాలనుకుంటే నాకంటే కొద్దిగా ఎక్కువ ఉన్న తీసుకుంటే డేంజర్. మళ్ళీ ఎందుకు తెలుసా? మనకంటే హాడే అయిపోతాడు, వాడు డామినేట్ అయిపోతాడు. సో తక్కువ ఉన్న తీసుకుంటే బెస్ట్ అని ఎవరన్నా కామన్గా ఆలోచించేది అది. కానీ కొందరు ఉంటారు కొద్దిగా వాళ్ళ ఐక్యూ లోలో ఉన్న వాళ్ళు. ఎట్లా అంటే మా టీం స్ట్రాంగ్గా ఉండాలంటే నాకన్నా కొద్దిగా బాగా ఆడేవాడు ఉంటే బెస్ట్ అని వాళ్ళు పిక్ చేసుకుంటారు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు తెలుసా? నైనిక ఇన్ ద సెన్స్ సోనియానా, నిఖిల్ అసలు వేరే లెవెల్. వీళ్ళు సపరేట్గా కూర్చొని డిస్కషన్, మామూలు డిస్కషన్ కాదు, ఎవరికి గ్రూప్ మెంబర్స్ వినపడకుండా మామూలు డిస్కషన్ చేయలేదు. ఎట్లా అనుకుంటున్నాం? మన నిఖిల్ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నాకు ఈ హౌస్ మొత్తంలోనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు? సోనియా నా దాంట్లో తీసుకుంటే మేము ఇద్దరం ఒక టీమ్గా ఉంటాం కాబట్టి నాకు వేరే వాళ్ళతో అంత ప్రాబ్లం ఉండదు, మా టీంలో ఉన్నది ఒకటి, నా అప్పర్ హ్యాండ్ నాది ఉంటుంది అని నిఖిల్ ఆలోచిస్తున్నాడు. సోనియా కూడా సేమ్ అట్లానే ఆలోచిస్తూ, నేను ఇప్పుడు నిఖిల్ దాంట్లోకి వెళ్ళాను అనుకో, నా హ్యాండ్ డౌన్ అవ్వచ్చు, అప్పర్ హ్యాండ్ అవ్వచ్చు. బట్ నేను వేరే వాళ్ళ టీంలోకి వెళ్ళాను అనుకో, ఇన్ ద సెన్స్ నైనిక కానీ యష్మి కానీ వాళ్ళ టీంలోకి వెళ్ళాను అనుకో, అట్లానో అప్పర్ హ్యాండ్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్తే నేను ఇంకా హైప్ అవుతాను అని ఈమె ఆలోచిస్తుంది. సో నిఖిల్ ఏం చేస్తున్నాడు? మెల్లిగా నేను సోనీని లాక్కోవాలని ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేశాడు. హైలైట్ అనిపించింది అసలు. ఒకసారి మీకు కంపల్సరీ ఇదైతే చూడండి. విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఎట్లా అంటే, నిన్ను నా టీంలో తీసుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే స్ట్రాంగ్ అవుతుంది, వాళ్ళ టీంలు కొద్దిగా మన టీం స్ట్రాంగ్ అవడంతో రిమైనింగ్ వాళ్ళందరూ ఈజీగా ఏ టాస్క్, ఫిజికల్ టాస్క్ అయినా గేమ్ మైండ్ సెట్లో ఆడే గేమ్ అయినా సరే ఈజీగా గెలవచ్చు అని మన నిఖిల్ విశ్వ ప్రయత్నాలు చేస్తాడు సైలెంట్గానే, ఎవరికి వినబడుకుంటా. సో ఈమెమంటది, ఈమె చెప్పలేక, నువ్వు అట్లా ఆడొద్దు, ఎందుకంటే నీకు ఆల్రెడీ సీతతో గొడవలు ఉన్నాయి కదా, నువ్వు సీతని నీ గేమ్లో తీసుకున్నట్టు నీకు ఈజీ అయిపోద్ది, ఇంక వేరే ప్రాబ్లం ఉండదు, ఎవరితో గొడవలు ఉండవు, సీతను నువ్వు నీ టీంలో తీసుకో, నేను ఏముందిలే నైన్కా టీంలో క్యాజువల్గా ఉంటుంది అనమాట, నైన్కేలోకి కానీ యష్మి టీంలోకి కానీ వెళ్ళిపోతా, నువ్వు ప్రాబ్లం లేదు, అప్పుడు నువ్వు స్ట్రాంగ్ అవుతావు అట్లా అంటది. మన నిఖిల్ మాత్రం విశ్వ ప్రయత్నం లేదు, నువ్వు నా టీంలో మనం టీమ్గా కలిసి ఉంటే ఇంకా మన టీం అంటే గట్టిగా ఉంటుంది, ఏదైనా చేయొచ్చు అని విశ్వ ప్రయత్నం. నిఖిల్కి తెలుసు స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు, సోనీ, తను తీసుకుంటే ఇంకా తిరిగి ఉండదు, అప్పర్ హ్యాండ్ తనదే ఉంటుంది. ఈమె అభిప్రాయం కూడా సేమ్ అనమాట. యాక్చువల్గా ఎవరన్నా ఆలోచించాల్సింది కూడా ఇదే. అలా ఆలోచిస్తేనే కదా మనం మన స్ట్రెంత్ ఏంటో, మన లెవెల్స్ ఏంటో, మన స్థాయి ఏంటో మనకు అర్థమయ్యేది. అదైతే అల్టిమేట్ కంపల్సరీగా చూడాల్సింది. ఇది మాత్రం ఈ పాయింట్ వరకు, పర్టికులర్గా ఈ పాయింట్ వరకు ఎందుకు చెప్తున్నానంటే, అసలు వాళ్ళ మైండ్ సెట్ ఏంటో అసలు ఎవ్వరూ ఆలోచించలేదు. నేను ఏదో ఇంతకుముందు శేఖర్ భాష అట్లా చేస్తాడేమో, అంటే స్టార్ట్ అయ్యే ముందు శేఖర్ భాష అట్లా మైండ్ గేమ్ ఆడతాడేమో అనుకున్నా, మెయిన్ అతన్ని అనుకున్నా, తర్వాత ఓం వాళ్ళు కొద్దిగా ఆడతారేమో, మైండ్ గేమ్ ఆడతారేమో అనుకున్నా, బట్ వాళ్ళు ఆడట్లేదు. సోనియా, నిఖిల్ వీళ్ళిద్దరూ కుమ్మేస్తున్నారు గేమ్ మాత్రం, మైండ్ గేమ్. అలా విశ్వ ప్రయత్నాలు చేసింది. అసలు నువ్వు సీతని కానీ ఎవరన్నా నీకు ఆపోజిట్గా ఉన్న వాళ్ళు తీసుకో, నీ టీం స్ట్రాంగ్ అవుతుంది,
నేను వీళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతాను. ఫైనల్గా చెప్పేస్తుంది అనమాట, నేను నీ టీంలో ఉండడం కన్నా నేను వీళ్ళ టీంలో ఉండాలనుకుంటున్నాను. ఫైనల్గా చెప్పేస్తే అప్పుడు కొద్దిగా మొహం మీద అనేస్తాడు అనమాట. అది అంటాడు, ఎలా అంటాడంటే ఫన్నీగా, నువ్వే కదా నాకు అంటే నీ సాంగ్ నువ్వు కొద్దిగా మంచిగా ఆడతావు అంటే నువ్వు నా టీంలో లేకపోతే నువ్వే కదా నాకు తలనొప్పి రప్పించేది అని ఫన్నీగా అంటాడు అనమాట. సో అది చాలా బాగా అనిపించింది. ఇది ఈరోజు ప్రాసెస్లో జరిగింది. ఇంకా చాలా జరిగినాయి కానీ మంచి పాయింట్స్ అంటే ఈరోజు అంతా పెద్ద కామెడీగా జరిగిపోయింది. ఇంకా నామినేషన్స్ ఉన్నాయి. నామినేషన్ నాకు అసలు అంటే ప్రోమోది సరిగా నాకు లిటిల్ బిట్ అర్థం కాలేదు. మీకేమైనా అర్థమయ్యేటట్టుగా ఉంటే కామెంట్లో చెప్పండి. దాని గురించి అందుకే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. సో మనం రిమైనింగ్ గురించి కూడా మాట్లాడేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియో అయితే మీకు ఎట్లా నచ్చిందో, సోనిక నిఖిల్ మైండ్ గేమ్ ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ, నమస్తే.